రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే, గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. నేను అడిగిన బట్టి గారిని, పోయిన సంవత్సరం 2,90,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 50,000-60,000 కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి ముఖం మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటావంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది, ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని. లేదు, 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే, 280 కోట్ల రూపాయలు ఇవ్వాలా, మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు, పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్న తాళం చేయి బట్టి అనే దగ్గర ఉంది నగదుకు, నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుటపడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచితే నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు,